తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయిలు ఏ విషయంలో అబ్బాయిలను కొడతారు? నా పేరు నవ్య. పెళ్ళయ్యాక వంట చేయడం రాకపోతే అమ్మాయిలు అబ్బాయిలు కొడతారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎలా కొడతారు? మామూలుగానే చితక్ కొట్టేస్తారా? ప్రేమ ఎక్కువ ఉంటే చితక్ కొడతారు. ఏం చెప్పావురా? నా పేరు వర్ధన్. అమ్మాయిలు అబ్బాయిల్ని ఎప్పుడు కొడతారు? పక్కన అమ్మాయిని చూసినప్పుడు. పక్కన అమ్మాయిని చూసినప్పుడు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నీ గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు పక్కన అమ్మాయిలు చూస్తావా? చూస్తాం. దారా ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ గాయత్రి. డార్లింగ్, నీకు అసలు ఈ బ్లూ షర్ట్ ఎంత బాగుందో తెలుసా? నువ్వు వేసుకున్నందుకే ఈ షర్ట్ చాలా అందంగా ఉంది. రే రా ఒకసారి. చెప్పు. నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తున్నావు ఏంట్రా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. నేను చూడలేదు డార్లింగ్. నువ్వు చూడలేదా? నిజంగా చూడలేదు. చూసి చూడలేదని మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. ఇందులో ఏ మొహం రా నాకంటే గొప్పగా ఉంది? ఒక్క మొహం, ఇదా ఈ మొహం, ఇట్టా ఈ మొహం, ఈ మొహం, ఈ మొహం. లేదు డార్లింగ్, నువ్వే బాగుంటావు. మరి ఎందుకురా చూసావు? అంటే చూడలేదు డార్లింగ్. అది చూసారా సార్ డబుల్ యాక్షన్? నాకు మా ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు ఈ తొక్కడాగాడు నీకు తమ్ముళ్ళ ఉన్నాడని. ఆయన మొహం చూడండి ఎలా ఉందో. అయినా సరే ప్రేమ గుడిదని నీతో నేను ఇంకా లవ్ లో ఉన్నా, అర్థమైందా? ఇంకొకసారి కల్లో గాని చూసావా చంపి పడేస్తా. హాయ్, మై నేమ్ ఇస్ సాల్మన్ రేవరాజు. అమ్మాయిలు అబ్బాయిల్ని ఏ విషయంలో కొడతారు? 5 minutes ఒకసారి లవ్ యూ చెప్పినప్పుడు. 5 minutes ఒకసారి లవ్ యూ చెప్పినప్పుడు. అయ్యో ఇంత సాడిజం ఏంట్రా అమ్మాయిలు? అరే ఎందుకో తెలుసా? వాళ్ళకి వాళ్ళే సాడిస్ట్ అని ఒప్పుకుంటున్నారా? 5 నిమిషాలకోసారి నాన్న, చిన్ని, కన్నా అలా ముద్దు చేస్తూ ఉండాలి రా, అది మా హక్కు. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? అరే వీళ్ళని పొగిడితే చాలు, భోజనం అవసరం లేదు, 24 గంటలు తినపోయినా బతికేస్తారు వీళ్ళంతే. అంతేనా బాయ్స్? హాయ్, మై నేమ్ ఇస్ గాయత్రి. వావ్, గాయత్రి అంట. ఎంత క్యూట్ గా ఉన్నారా గాయత్రి? లుకింగ్ లైక్ ఏ వావ్. గాయత్రి అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా క్యూట్ గా అందరు ఉంటారు. కాదులే, కొంతమంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అమ్మాయిలు అబ్బాయిల్ని ఎప్పుడు కొడతారు? పక్కన అమ్మాయి ఫోటోకి లైక్ కొట్టినప్పుడు. ఎందుకమ్మా? ఒక్క లైకే కదా కొట్టింది. మీకు మాత్రం లైక్స్ కావాలి, అబ్బాయి ఎవరికైనా లైక్ కొడితే మాత్రం ఒప్పుకోరు మీరు. వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయొచ్చు, ఎట్లా మీకు మాత్రం లైక్స్ మా కావాలి. చూపులు విండో షాపింగ్ లాంటివి, చూసి ఎంజాయ్ చేసి అక్కడే వదిలేస్తాం. కానీ మీరు గుండెల్లో పదిలంగా దాచుకుంటారు. మై నేమ్ ఇస్ వైష్ణవి. అమ్మాయిలు ఏ విషయంలో అబ్బాయిల్ని కొడతారు? రీల్స్ చేస్తున్నప్పుడు ఫోన్ సరిగ్గా పట్టుకోకపోతే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా వంట చేస్తున్నావు? తీయండి, తొందర తీయండి, కూర మాడిపోతుంది అని కొడతారు. అరే అయితే నీకు బాగా కోపం వస్తుంది రీల్ బాగా తీయకపోతే. అవును, మరి రెడీ అయ్యి అంత కష్టపడి రెడీ అవుతాం కదా, మరి రీల్ అయితే తీయకపోతే ఎలాగా? నీ ఫ్యూచర్ మొగుడు మా నితినే. నువ్వు వంట చేస్తున్నావు, నువ్వు రెడీ అవుతున్నావు, నువ్వు బ్లాగ్ చేస్తున్నావు, నీ మొగుడు ఇప్పుడు రీల్ సరిగా తీయకపోవాలని నీ టాలెంట్ నేను చూడాలా. ఓకే? ఏ నితిన్, నేను ఈరోజు రీల్ చేస్తున్నా, చాలా నీట్ గా రెడీ అయినా, చాలా నీట్ గా వీడియో తీయాలి నాకు. ఖచ్చితంగా తీస్తా వైష్ణవి. నువ్వు రెడీ కదా? రెడీ. ఇర్రగా తీస్తా ఫ్రేములు. అరే నీకు ఇంగ్లీష్ వస్తుందారా? వస్తుందిరా. ఒక్క అబ్బాయిని ఇంగ్లీష్ లో హీ అంటారు. అవును. అదే ఎక్కువ మంది అబ్బాయిలు ఉంటే ఏమంటారు? హి అంటారు మామ. చూడు ఎంత మంచిగా వచ్చింది వైష్ణవి, చాలా బాగా తీశాను కదా. నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఇది అసలు ఎవరైనా రీల్ అంటారా? అసలు ఒక్క లైక్ కూడా రాదు నువ్వు తీస్తే నాకు. ఎంత కష్టపడి తీస్తానే. పొద్దు నువ్వు రెడీ కావట్లేదు, నేను లేచి రెడీ అయ్యి ఫోన్ పట్టుకొని నిన్ను తీస్తున్నా కదే. నాకు నచ్చలేదు, ఇది ఎవరైనా రీల్ అంటారు? నీ మొహల్లా తీసావు. ఈ అమ్మాయిలకి ఎన్ని తీసినా వేస్టేరా. ఏంటి నితిన్ ఇంత ఫ్రస్ట్రేషన్ గా ఉన్నావు? ఏం చెప్తా గాయత్రి, అమ్మాయిలు అంటేనే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. రీల్స్ అంటారు, రీల్స్ తీస్తే బాగాలేదంటారు. అందుకే చెప్పా సోలో లైఫ్ సో బెటర్ అని. నువ్వు సింగిలా? yes ఐఎమ్ రెడీ టు మింగిల్ గాయత్రి. వావ్ నైస్. మనం ఇద్దరం కూడా ఒకలానే ఉంటాం కాబట్టి ఓకే. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ గొడవలు భలే ఉంటాయిరా అని ఎలాంటి గొడవలను చూసినప్పుడు అనిపిస్తుంది? నా పేరు తేజ అండి. ఈ గొడవలు భలే ఉంటాయిరా అని ఎలాంటి గొడవను చూసినప్పుడు అనిపిస్తుంది? ఇంట్లో అత్త కోటలు గొడవలు జరిగినప్పుడు. కదా, భలే ఉన్నారా ఈ గొడవలు అనిపిస్తుంది. అవును. ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద కొట్టుకున్నప్పుడు. నువ్వు నిజంగా కొడతావా, ఫైట్ చేస్తావా ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే? కత్తిచ్చుకుని పొడి చేస్తా. మై నేమ్ ఇస్ స్వాతి. మంది సిట్టింగ్ మధ్యలో ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు గొడవలు వస్తే భలే ఉంటాయి. నా పేరు నందిని. నువ్వు నన్ను తలెత్తుకొనేలా చేసావురా. వాటర్ ట్యాంక్ దగ్గర ఆడవాళ్ళు బిందులతో కొట్టుకునేటప్పుడు బాగుంటాయి. ఓహో, ఏంటే లక్ష్మి, ఎన్ని బకెట్లు తీసుకెళ్తావే నీ మొహం మండ. నందిరేట్రా, వాటర్ ట్యాంక్స్ దగ్గర బిందులు పట్టుకుంటున్నావు, నీతో పాటు నలుగురు ఇరుగమ్మ పొరగమ్మ ఉంటారు. వచ్చేసాయి అహో వెంకటలక్ష్మి, మహాలక్ష్మి, పిచ్చి లక్ష్మి, తెంగర లక్ష్మి రాండే. ఓ ఆగండి, కొట్టుకోబాకండి. ఎక్కడ దొరికా ఆగా పోయిరే. అరే పోసేది నేనే వాటర్. ఆగండి ఆగండి. ఏ ఆపస్లా ఆప్ నువ్వు. ఏంటే పిచ్చి లక్ష్మి, రోజు ఇదే గొడవ. నాకు సంబంధం లేదు అక్క, పోండి. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఈ ఇలాకాలో నా బిందులే నిండాలి. ఏంటండి అరాచకం? సరే నేను నింపుతారా? గొడవ పడి కూడా పక్కన నిలబడితే తలా ఒక బిందె నింపి పంపిస్తాను. ఎప్పుడే చెప్పారు కదా, నేను కొట్టానా ఆయన బుద్ధిరాలే. మీరు సావండి, వెళ్ళిపోతారా? నా పేరు చాందిని. క్యూట్ స్మైల్ రా. ఫంక్షన్లో భోజనాల దగ్గర ప్లేట్ల కోసం పెట్టుకునే గొడవలు భలే ఉంటాయి. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. 18 years రాగానే బాయ్స్ అండ్ గర్ల్స్ ఏం చేస్తారు, ఏం చెయ్యాలనుకుంటారు? మేజర్ అయ్యారని సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తారు. ఏం చెప్పావురా, ఫసక్ మనేసింది ఆన్సర్ అసలు. మై నేమ్ ఇస్ లక్ష్మణ్. అబ్బాయిలు అయితే అమ్మాయిలకి దూరం ఉండాలనుకుంటారు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. దూరం ఉండాలనుకుంటారు. అమ్మాయిల చుట్టూ తిరగకపోతే ఇంకెందుకు రా మగ జన్మ. తర్వాత మేము తిరగలి కదా వైన్ షాప్ చుట్టూ. దిస్ ఈజ్ లక్ష్మీరత్నం. ఇంట్లో రత్నాలు ఉన్నాయా? లేవు, మీరు కొనిస్తారా? 18 ఏళ్ళు రాగానే గర్ల్స్ ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటారు? ఓటర్ కార్డ్ అప్లై చేసుకుని ఓటేసి దేశాన్ని మార్చేయాలనుకుంటారు. ఓకే, నీ పేరు? ప్రదీప్. 18 ఏళ్ళు రాగానే గర్ల్స్ బాయ్స్ ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటారు? పప్పుకి వెళ్ళాలనుకుంటారు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సింగిలేనా, స్టాగా లేకపోతే కప్పులరా నువ్వు వెళ్ళేది? కప్పులేనా? అక్కడ సెట్ చేస్తాం. అక్కడ సెట్ చేసుకుంటావు. మీ కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు, ఇంతమంది బ్యూటిఫుల్ గర్ల్స్, ఒక్కతే బాగున్నదే మొఖం చూపించదు. నీ మొహం చూసుకో ఫస్ట్. ఏంది బ్రో అంత మాట అన్నావు? తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. ఎవరిని చూసినప్పుడు ఆహా అని ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది? హాయ్, దిస్ ఈస్ కల్పన. ఒకేసారి 10 మంది అబ్బాయిలు మెయింటైన్ చేసే ఫ్రెండ్ని చూసినప్పుడు ఆహా అని అనిపిస్తుంది. ఒకళ్ళని మెయింటైన్ చేయడమే కష్టం కదా, బట్ మిగతా 9 మెంబర్స్ ని ఎలా మెయింటైన్ చేస్తుంది నితిన్? మీ అమ్మాయిలకి తెలిసిలేదంతా. చేసేవాళ్ళు చేస్తారు కదా. మనది అసలే జాలి హృదయం కదా. పోనీలే పాప మీరు ఎక్కడ నిజంగా చేయగోసుకుంటాడో పైనుంచి దూకేస్తాడో అని అందరికి ఎస్ చెప్తాం, అంతే కదరా? అంతే. హాయ్ ఐఎమ్ సుజిత్. నల్లోడికి తెల్లపిల్ల పడ్డప్పుడు కాలేజ్ అంతా ఆహా అంటారు. వాడి గురించి ఓ 4 మంచి మాటలు చెప్పేస్తే అమ్మాయి పడిపోయింది. నీకు మొత్తం పైన నక్షత్రాలను తీసుకొచ్చి ఇస్తాడంట. ఆ నక్షత్రాలు కానీ ఇప్పుడు పానీపూరి ఎత్తే పడిపోతున్నారు కదా. పానీపూరికే ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. దిస్ ఈస్ కుమారి. ఎవరిని చూసినప్పుడు ఆహా అని ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది? థియేటర్లో కానీ బస్లో కానీ పక్క సీట్లో హ్యాండ్సమ్ అబ్బాయి కూర్చున్నప్పుడు ఆహా అనిపిస్తుంది. అంటే మొత్తానికి నాలా అంటావు. చీను అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్.
గోదావరి వాళ్ళ ఇంటికి అల్లుడికి వెళ్ళినప్పుడు అల్లుని చూసి ఆహా అంటాం. ఇది నిజం రా, ఇది నిజం రా. అసలు మర్యాదలు అంటే గోదావరి వాళ్ళే అంతే.